పోతుంది. అంటే శరీరం అనేటువంటి ఆశ ఎలా ఉంటుంది? ఎండమావుల్లా ఉంటుంది. శరీర ఆశ తీర్చుకోవడానికి, శరీరం అనే కోరిక తీర్చుకోవడానికి మనిషి ఏదైనా చేస్తూ ఉంటాడు. శరీరమైన ఆశ ఏం చేస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని కానీ, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి కానీ తీర్చలేదు శరీరం. ఏం చేస్తుంది శరీరం? శరీరం అనేటువంటి ఆశల కొరకు, శరీరం అనేటువంటి ఆలోచనలు, తలంపులతో మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మీయంగా ఉండకుండా చేయిస్తూ ఉంటుంది. ఇది ఒక ఎండమావు లాంటిది. అయితే ఆ ఎండమాముని చూస్తూ చూస్తూ ఈ దుప్పి శత్రువు అనేటువంటి ఆ పులికి కానీ, సింహానికి కానీ ఎలాగైతే బలైపోతూ ఉందో, శరీరం అనేటువంటి ఆశ, ఆ ఎండమావు మనం ఎప్పుడైతే చూస్తామో మనం కూడా ఎవరికి బలవుతాం? శత్రువు అయినటువంటి సాతానుకు బలి అయిపోయేటువంటి అవకాశము ఉన్నది. ఎందుకో తెలుసా? ఇంతలో కనబడి